ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ఉందామండి మనందరం కలిసి దేవుని యొక్క సహాయాన్ని కోరి మనందరం కలిసి వాక్యంలోనికి వెళదాం. మీరు ఎక్కడున్నప్పటికీ తలలు దించి మరి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మను ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపే మీ ఏర్పాట్లు ఉంచుకొని మీ చిత్త ప్రకారంగా ఈ లోకంలో ఒక గొప్ప జన్మను అనుగ్రహించి ఈ బ్రతుకులో మీ గురించి తెలుసుకునేటువంటి ధన్యతను మా అందరికీ ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలందరూ మీ మాటలు వినుటకు చేరి ఉండగా వారి ఆత్మలను రక్షించుటకు శక్తిగల మాటలు ఈ రాత్రి వారికి అనుగ్రహించమని కోరుచు, ప్రతి మాట మీ పిల్లలు వినువారు మాత్రంగా గాక ఆలోచిస్తూ వారి హృదయాలలో భద్రపరుచుకుంటూ తద్వారా మీకు దగ్గర ఉన్నట్లుగా సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కరపత్రికలలో ముందుగానే మీకు ప్రకటించినట్టుగా ఈరోజు మన అంశం ప్రభువు బల్లలోని పరమార్థం ఏమిటి. ఇది ఈరోజు మన అంశం. మరొకసారి, ప్రభువు బల్ల, ఈ ప్రభువు బల్లలోని పరమార్థం ఏమిటి. క్రైస్తవ సంఘంలో క్రైస్తవులుగా పిలువబడే వారికి ప్రభు బల్ల క్రొత్తదేం కాదు. ప్రతి ఒక్కరికి ఇది తెలుసు. ప్రభు బల్ల అని దీన్ని పిలుస్తారు. ప్రభురాత్రి భోజనం అని కూడా దీన్ని పిలుస్తారు. అలాగే హోలీ కమ్యూనియన్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. ఇలా రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఇది క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవుని జీవితంలో చాలా ప్రధాన పాత్ర పోషించేదిగా మనకు మన జీవితంలో కనబడుతుంది. అయితే ఈ ప్రభువు బల్ల క్రైస్తవులకు యేసు ప్రభు అప్పగించడంలో ఉన్న పరమార్థం ఏమిటి? ఇది జాగ్రత్తగా ఈ రాత్రి మనం వినబోతున్నాం, ఆలోచించబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. మీ సెల్ ఫోన్స్ అన్నీ కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అంతరాయం కలిగించకుండా మీరు జాగ్రత్త పడి ప్రతి మాటను కూడా ఈ రాత్రి మీ హృదయంలో నింపుకునవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కనుక ప్రతి విషయాన్ని కూడా మనము లేఖనాలను ఆధారం చేసుకొని ఆలోచిద్దాం. ఎప్పుడు కూడా మనము మన ఆత్మీయ జీవితంలో మనిషి మాటకు మనం ఎప్పుడు కూడా ఓటు వేయకూడదని మీరు ఎప్పుడు ముందుగా గ్రహించాలి. మళ్ళీ చెబుతున్నాను, ఏ విషయమైనా మనకు తెలియాలంటే, ఏ విషయమైనా కూడా అందులో నిజానిజాలు, సత్య అసత్యాలు మనకు తెలియాలంటే మనం ఎప్పుడు కూడా ఆధారపడవలసింది బైబిల్ అని మీరు మర్చిపోకండి. బైబిల్ని పక్కన పెట్టి మనిషి ఎంతటి వాడైనా ఇది నేను తెలుసుకున్నది లేదా నాకు తెలిసినది దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు అని ఎవరైనా చెబితే ఎప్పుడు కూడా ఆ మాటలు మీరు నమ్మకూడదు. దేవుడు మనకు బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే, చెప్పేవాడి చేతిలో బైబిల్ ఉంది, వినేవారి చేతిలో కూడా బైబిల్ ఉంది. ఎందుకుంది? దేవుడు చెప్పేవారికి మాత్రమే బైబిల్ ఇవ్వచ్చుగా, వినేవారి చేతికి కూడా బైబిల్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే మీరు ఏమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఇన్స్ట్రక్షన్ మనకు బైబిల్లో ఉంది. ఒక్కసారి ఆ మాటను చూద్దాం. మార్కు సువార్త ప్లీజ్. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మార్కు సువార్త
4వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు ఈ మాటలు. మీరేమి వినుచున్నారో అన్నాడు చూడండి. మీరేమి వినుచున్నారో, తర్వాత జాగ్రత్తగా చూచుకొనుడి అన్న బాధ్యత ఎవరికి ఇచ్చాడు చెప్పండి? చెప్పేవాడికా వినేవాడికా? అంటే చెప్పేవారికి బాధ్యత ఉంది, వినేవారికి కూడా బాధ్యత ఉన్నట్టుగా ఆ మాటను బట్టి మీకు అర్థం కావాలి. టేక్ హీడ్ వాట్ యు హియర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు చూడలేదనుకోండి, చెప్పేవాడు ఏమైనా చెబుతాడు. చూచుకోవడం అనేది మీకు అలవాటు లేదనుకోండి, చెప్పేవాడు ఏమైనా చెబుతాడు. ఏమైనా చెప్పి మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం కూడా ఉంది, మర్చిపోకండి. మోసం చేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఈ జాగ్రత్తలు యేసుప్రభు వారు చాలా ముందుగానే చెప్పాడు. ఆ జాగ్రత్తలు మనం జాగ్రత్తగా చూడాలి. ప్రారంభ క్రైస్తవ్యంలో బెరయ ప్రాంతంలో ఒక సంఘం ఉండేది. బెరయ అన్న ప్రాంతంలో, మాసిదోనియా అన్న దేశంలో బెరయ అనేది ఒక ప్రాంతం. ఈ బెరయలో క్రైస్తవులు ఉండేవారు. ఈ క్రైస్తవులకు ఉండే అలవాటు ఏంటంటే, ఎవరు వాక్యం చెప్పినా వాళ్ళు చెబుతున్నవి అలాగున ఉన్నవో లేదో అని ఇమ్మీడియట్గా బైబిల్లో వాళ్ళు పరిశీలించేవాళ్ళట. అందుకే బైబిల్ వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే వీరు గనులు అన్న సర్టిఫికేట్ వాళ్ళకు ఉంది. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. వీరు అన్న పదంతో మొదలవుతుంది ఆ మాట. వీరు అంటే బెరయలో ఉన్న క్రైస్తవులు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులు అన్నాడు దేవుడు బైబిల్లో. గనులు అంటే ఎందులో గనులు? డబ్బులోనా, ఆస్తిలోనా, అంతస్తులోనా, పలుకుబడిలోనా, జనబలంలోనా? ఇంతకు దేనిలో గనులు? వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. స్పీకర్స్ ఎవరండి అక్కడ? స్పీకర్స్ ఎవరు చెప్పండి అక్కడ? పౌలు, శీలలంటే ప్రపంచంలో ఈరోజు ఏ బోధకుడు కూడా వాళ్ళ ముందు నిలబడలేడు. అంతే కదా? వాళ్ళ తర్వాతనే ఎవరైనా. అంతటి మహనీయులు వాక్యం చెబుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వారు చెబుతున్నవి, పౌలు శీలలు చెబుతున్నవి అలాగున ఉన్నవో లేవో అని ప్రతి దినము ఏం చేయుచుండిరి? లేఖనములను పరిశోధించుచుండిరి. పౌలు శీలలు చెబుతున్నప్పుడు జనరల్గా సైకలాజికల్గా ఎలా ఫీల్ అవ్వాలి? పౌలు గారు కదా చెప్పేది, కరెక్టే చెబుతుంటాడులేండి అని అడ్జస్ట్ అయిపోవాలి. చెబుతున్నది పౌలు గారైనా వీళ్ళు ఏం చేశారు? అలాగున ఉన్నవో లేవో అని లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారట. అందుకు బైబిల్ వాళ్ళని ఏమనింది చెప్పండి? వాళ్ళు గనులు. ఎందులో గనులు చెప్పాలి ఇప్పుడు? లేఖనాలను అర్థం చేసుకోవడంలో గనులు, లేఖనాలను పరిశోధించడంలో గనులు. తప్పుడు బోధలకు ఒకవేళ మేము పడిపోతామేమో అని జాగ్రత్త పడడంలో వాళ్ళు గనులు. రైట్. తర్వాత వచనంలో చాలా ఆసక్తికరమైన మాట ఉంటుంది. తర్వాత వచనం ఏముందో చూడండి. ఎందుచేత, అందుచేత అనుంది అక్కడ. ప్రశ్న ఏంటి? ఎందుచేత? ఎందుచేత అడుగుతున్నాను. ఎందుచేత? ప్రతిదినము లేఖనాలను పరిశీలించుచు చెబుతున్న వారి విషయాలు అలాగున ఉన్నవో లేదో అని పరిశోధిస్తున్నారు గనుక అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలును పురుషులలోను చాలామంది విశ్వసించిరి. అసలైన విశ్వాసం అది. ఒక మనిషికి అసలైన విశ్వాసం రావాలంటే ముందు అతను చేయవలసింది, అతను వినుచున్నది అలాగున ఉన్నదో లేదో అని బైబిల్ని పరిశీలించాలి. చాలామంది మీటింగ్స్కి వెళ్తారు, క్రైస్తవ సభలకు వెళ్తారు, బైబిల్ కూడా తీసుకొని వెళ్ళరండి. బైబిల్ కూడా తీసుకొని వెళ్ళరు. బైబిలే తీసుకోకుండా మీరు వెళితే స్టేజ్ మీద మాట్లాడుతున్న వ్యక్తి ఏం చెబుతున్నాడు అని మీరు ఎలా చూసుకోగలరు? ఆలోచించండి. మీరు బైబిల్ తీసుకోకుండా మీరు వెళ్ళిపోయారు అనుకోండి, స్పీకర్ మిమ్మల్ని ఏమైనా చేయగలడు. రాత్రి నాకు దేవుడు కనపడ్డాడు, మీరందరూ కలిసి నాకు ఒక మంచి కారు తీయమని చెప్పాడు, నిజం చెప్తున్నాను అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? తీసిచ్చేస్తారేంటి? ఇలాగనే ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుందంట. ఒక తెలివైన బోధకుడు, లోకంలో తెలివైన వాడు
ఒక ఇంటికి వచ్చాడట. ఒకరింటికి వచ్చి, రాత్రి దేవుడు చెప్పాడండి మిమ్మల్ని నాకు స్కూటర్ తీసేయమన్నాడు అని అడిగాడట. వీళ్ళు ఇమ్మీడియట్గా కౌంటర్ లేకుండా, మాకు కూడా ఇప్పుడే కనపడ్డాడండి, మీరు అడిగితే ఏమి ఇవ్వద్దని చెప్పాడు అని చెప్పారు. ఇంతకు ఇద్దరు ఎవరిది కరెక్ట్? ఇద్దరు తప్పే. అతను కౌంటర్ వేసాడు కనుక వీళ్ళు ఎన్కౌంటర్ చేశారు అంతే, అంతకంటే పెద్దదేం లేదు అక్కడ. కనుక మీరు మోసపోకూడదనే దేవుడు బైబిల్ మీ చేతికి ఇచ్చాడు. దాన్ని మీరు పరిశీలించకపోతే, నేను చెబుతున్నాను, ఇది చిన్న విషయం కాదు. ఆత్మీయ జీవితం అనేది చాలా సీరియస్ లైఫ్. అది దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఏదో టైం ఉంటే స్పిరిచువల్ లైఫ్కి టైం కేటాయించడం కాదు. మనల్ని పరలోకానికి నడిపించే ఏకైక సాధనం మన చేతిలో ఉన్న బైబిల్. మర్చిపోకండి. బైబిల్లో వాక్యం గురించి ఏముంటుందో తెలుసా? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గలది అని వాక్యానికి ఉంది. నరకము నుంచి మన ఆత్మలను రక్షించాలంటే ఒక్క వాక్యానికి తప్ప దేనికి లేదండి. ఒక వాక్యానికి తప్ప దేనికి లేదు. ఎలక్షన్లకు ముందు మన దగ్గరికి ఓట్లు అడిగే వాళ్ళు వస్తారు. మీరే కనుక మాకు ఓటేస్తే మీకు మంచి జరుగుతుందని చెబుతారు. మీరు అడగండి, పరలోకం ఇస్తారా అని అడగండి సీరియస్గా. అది వాళ్ళ చేతిలో లేదు. అది వాళ్ళ చేతిలో లేదు. పరలోకం ఇచ్చే శక్తి ప్రభుత్వానికి లేదే. పరలోకం ఇచ్చే శక్తి అధికారులకు లేదే. పరలోకం ఇచ్చే శక్తి మీరు స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో చదువుకుంటే ఏ చదువులో లేదే. ఈ 60, 70, 80 సంవత్సరాలు బ్రతికే ఈ బ్రతుకుల్లో ఈ జానెడు పొట్టను నింపే చదువులే ఈ రోజున్న కోటి విద్యలు. అది నా మాట కాదు, సమాజంలో మీరు వినే మాట, మీరు కూడా అనే మాట. అడగండి, కోటి విద్యలు దేనికి అని అడగండి. మొహమాటం లేకుండా చెబుతారు కూటికి అని. అవునా కదా చెప్పండి. కోటి విద్యలు దేనికి? కోటి విద్యలు దేనికి అని ఏ పెద్ద మనిషిని అడిగినా మీకు వచ్చే జవాబు ఏంటో చెప్పండి. కూటికి. కూడు. మరి కూడెందుకు? కడుపుకు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఈ కడుపుకు మనము దాసులమై కడుపుకే సేవలు అందిస్తున్న గొప్ప సేవకులు మనందరం. మళ్ళీ చెప్తున్నాను, కోటి విద్యలలో మీరు చదువుకున్న ఎంసీఏ ఉంది, కోటి విద్యలలో మీరు చదువుకుంటున్న ఎంబీఏ ఉంది, కోటి విద్యలలో మీరు చదివే బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది, ప్రతి టెక్ ఉంది, చివరికి హైటెక్ సిటీ కూడా ఉంది. మీరు అవి చదువుకుంటేనే కదా. మీరు బీటెక్ ఎందుకు చదువుతారు? హైటెక్లో దొరకడానికి, జాబ్ కోసం. కనుక లోకంలో ఉన్న మీకున్న విద్యలను బట్టి, లోకంలో ఉన్న మీ డెసిగ్నేషన్స్ను బట్టి మీరు ఎప్పుడు కూడా కాలర్ ఎగిరేయకూడదు చెప్తున్నాను. మొన్న ఒక తమ్ముడు వచ్చాడు, అన్నా నేను ఎంసీఏ అన్నాడు, నేను వైఎంసీఏ అన్నాను. ఎందుకంటే నీ ఎంసీఏలో నేను వైఎంసీఏలో చెప్పే చదువు లేదని చెప్పాను. అంతే కదా మరి. కనుక వాక్యానికి మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యానికి మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యం పక్కన పెట్టి మీరు ఏ బ్రతుకు బ్రతికినా మీరు పరలోక యాత్రలో సరైన అడుగులు వేయడం లేదని మీరు అర్థం చేసుకోవాలి. కనుక ఈరోజు నా సొంత మాటలలో ఏది మీకు బోధించక, అలాగని మీ సొంత అభిప్రాయాలలో మీరు ఎవరు ఉండకుండా జాగ్రత్త పడాలని ముందు మాటలుగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఒక మంచి అంశంలోనికి మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాను. ప్రభువు బల్ల. క్రైస్తవులందరికీ తెలిసిన పదం ఇది, ప్రభువు బల్ల. ఈ పాఠాన్ని ఇంత సుస్పష్టంగా మరి సవివరంగా వివరించవలసిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే, దురదృష్టం అంటారో, విచారకరం అంటారో, శోచనీయం అంటారో, ఇంకేదైనా పదాలు మీకు డిక్షనరీలో దొరికితే అవి కూడా యాడ్ చేసి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీని మీద క్రైస్తవులలో అనేక మందికి సరి అయిన అవగాహన లేదని ఈరోజు ఈ పాఠం విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూసాం అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము 42వ వచనం, 41, 42లో చూస్తే పేతురు గారు వాక్యం విన్న తర్వాత బాప్తిస్మము తీసుకుని 3000 మంది చేర్చబడ్డారు. ఎందులో? సంఘములోనికి చేర్చబడ్డారు. సంఘంలోనికి చేర్చబడిన వీరు ఎందులో ఉన్నారని మనకు అర్థమైంది. అపోస్తలుల బోధ ఎందును, 2వ అధ్యాయం 42వ వచనం, సహవాసమందును, తర్వాత ఉన్న పదమే రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండిరి అని కళ్ళతో మనం చూడగలుగుతున్నాం.
ప్రారంభ సంఘం, నిజమైన సంఘం, మొదటి సంఘం. ఈ సంఘంలోనికి చేర్చబడిన క్రైస్తవులందరూ కూడా ఈ రొట్టె విరుచుట యందు బల్ల కార్యక్రమం, ప్రభు బల్లలో ఎడతెగక ఉన్నారని అర్థమైపోయింది. ఎడతెగక. మరి ఈరోజు క్రైస్తవ్యంలో దీని గురించిన పరిస్థితి ఎలాగుందంటే, ప్రభు బల్ల మీద ఆధారపడి కూడా క్రైస్తవ్యంలో చాలామంది ముక్కలుగా శాఖలుగా విడిపోయారు. అది మీకు తెలియాలి. చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో ఎన్ని శాఖలు ఉన్నాయో లెక్క మీకు తెలుసా? ప్రపంచ క్రైస్తవ్యంలో క్రైస్తవ శాఖలు ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? 38,000 శాఖలు అక్షరాల. ఇది నేటి మాట. 3,000 శాఖలు మొన్నటి మాట. ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ చెప్తున్నాను మీకు. ఈ ప్రపంచ క్రైస్తవ్యంలో ఈరోజు 38,000 శాఖలు ఈరోజు ఉన్నాయి. కానీ బైబిల్లో ఏముందో తెలుసా? ప్రభువు ఒక్కడే, తర్వాత విశ్వాసం ఒక్కటే అని ఉంటుంది. విశ్వాసము ఒక్కటే అని బైబిల్లో ఉంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు ఉన్నారు, కానీ అందరూ ఒక్కటిగా లేరు. అందరిలో ఒకే విశ్వాసము లేదు. 2-3 క్రైస్తవులు 2-3 డినామినేషన్ల నుంచి వచ్చి నిలబడితే బైబిల్లో ఇలా ఉంది కదండి, మీరెందుకు అలా చెబుతున్నారని ఒక వ్యక్తిని అడిగితే, మీరు ఇలా చెబుతున్నారు, వాళ్ళెందుకు అలా చెబుతున్నారని అడిగితే మీకు చెప్పే మాట ఏంటో చెప్పనా? మా విశ్వాసం మాది బ్రదర్, వాళ్ళ విశ్వాసం మాది. మరి మా పాస్టర్ గారు ఇలా చెబుతున్నారంటే, అలాగైతే మీ విశ్వాసం మీది బ్రదర్, మా విశ్వాసం మాది. ఇలా ఎవడి విశ్వాసం వాళ్ళదైతే బైబిల్లో ఉన్న ఒక్క విశ్వాసం సంగతి ఏంటి? ఆ బాధ, ఆ జాగ్రత్త, ఆవేదన ఎంతమందికి ఉంది చెప్పండి? ఎందుకయ్యా మీరు డివైడ్ అయిపోయారంటే, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం, ఒక్కొక్కరిది ఒక్కొక్క డాక్ట్రిన్. డాక్ట్రిన్ల పేరుతో డినామినేషన్లు పుట్టాయి. డాక్ట్రిన్ల పేరుతో డినామినేషన్లు పుట్టాయి. అందుకే క్రైస్తవులు అడిగే ప్రశ్న ఏంటో చెప్పనా? ఒకవేళ మీరు బస్సులో కానీ ఎక్కడైనా కానీ, లేదా ఇంకెక్కడైనా కానీ మీటింగ్లో కానీ కనపడ్డారు అనుకోండి, మాటల్లో పరిచయం ఏర్పడింది అనుకోండి, ఏమండి మీరు ఎవరు అంటే నేను క్రిస్టియన్ అన్నారనుకో, అదే ఏ క్రిస్టియన్ అని అడుగుతారు సీరియస్గా. ఏ క్రిస్టియన్ ఏంటి? క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని అనగానే ఏ క్రైస్తవుడు? బయట సమాజంలో వినబడే మాట, ఆడువారి మాటలకు అర్థాలు వేరు. తప్పు. క్రైస్తవుల మాటలకు చెప్పండి అర్థాలు వేరు. మీరు ఏ క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? ఏ డినామినేషన్కి సంబంధించిన క్రైస్తవుడు. ఒకవేళ మీరున్న డినామినేషన్, ఆయన ఉన్న డినామినేషన్ ఒకటే అనుకోండి, ప్రాబ్లం లేదు, దోస్త్. పొరపాటున మీది వేది అతనిది వేరు వేరు డినామినేషన్లు అనుకోండి, ముఖ కవలికలే ఒక్కసారిగా మారిపోతాయి. అక్కడికి వెళ్తారా? సరే, అంతే. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మళ్ళీ కలుద్దాం, వెళ్ళిపోతాడు. ఇంకా మాటలు ఉండవు ప్రియులారా. అలా క్రైస్తవులు విడిపోయారు. నేను అక్కడికి వస్తున్నాను పాయింట్. ఈ విడిపోయిన కారణాలలో ఒక కారణం ఏంటో చెప్పనా? ప్రభువు బల్ల. అక్కడికి వస్తున్నాను ఇప్పుడు. ప్రభువు బల్ల పేరు మీద కూడా క్రైస్తవులు విడిపోయారంటే ఎంత దారుణం అండి. 1వ శతాబ్దపు క్రైస్తవ్యమేమో ఎడతెగక ఉన్నారట, కానీ ఈరోజు బల్ల పేరుతో ఈరోజు విడిపోయారు క్రైస్తవులు. ఎందుకు విడిపోయారంటే కొన్ని సమస్యలు చెబుతాను. ఈ ప్రభు బల్ల గురించి ఉన్న సమస్యలు ఏంటంటే, అందులో ఒక సమస్య, ప్రభు బల్లను ఎప్పుడు తీసుకోవాలి, ఇది పెద్ద సమస్య. కొంతమంది ఏమో ప్రతి గుడ్ ఫ్రైడేకి తీసుకోవాలి అని నమ్మేవారు కొంతమంది. అలాగాదు న్యూ ఇయర్ రోజున తీసుకోవాలి అని నమ్మేవాళ్ళు మరికొంతమంది. ఈస్టర్ రోజున కూడా తీసుకోవాలి అని నమ్మేవాళ్ళు మరికొంతమంది. అలా కాదండి, సంవత్సరానికి ఒక్కసారి ఏం బాగుంటుంది, నెలకొక్కసారి తీసుకోవాలి, దట్టు మొదటి ఆదివారం తీసుకోవాలి అని నమ్మేవారు మరికొంతమంది. ప్రతి ఆదివారం తీసుకోవాలనే వాళ్ళు మరికొంతమంది. ఈస్టర్ రోజున తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఒక గ్రూప్గా మారిపోయారు. గుడ్ ఫ్రైడే రోజు తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఒక గ్రూప్గా మారిపోయారు. వాళ్ళదొక సిద్ధాంతం, వాళ్ళదొక నమ్మకం, వాళ్ళదొక డినామినేషన్. అలా బల్లను ఎప్పుడు తీసుకోవాలి అన్న ప్రశ్న వేసి విడిపోయారండి క్రైస్తవులు. ఎప్పుడు తీసుకోవాలన్న ప్రశ్నతో విడిపోయింది క్రైస్తవ్యం. ఇది ఒక సమస్య అయితే, ఎలా తీసుకోవాలి అన్న ప్రశ్నతో మరికొంతమంది విడిపోయారు. ఎలా తీసుకోవాలంటే,
ఇప్పుడు ఇందులో ప్రాబ్లం ఒకటి ఉంది. ఏంటి? ఒకే రొట్టెను తుంచాలా? లేకపోతే చెప్పండి. ఇంకే ప్రొసీజర్స్ ఉన్నాయి. చిన్నగా రౌండ్గా ఉండేటువంటి ఆ బిళ్ళలను తీసుకొని అలా తీసుకోవాలా? రొట్టెకే ఓట్ అన్న వాళ్ళు డివైడ్ అయిపోయారు. కాదు, వేఫర్స్కే ఓట్ అన్న వాళ్ళు వీళ్ళు కొంతమంది డివైడ్ అయిపోయారు. ఇది రొట్టె కొరకు గలాట, రొట్టె కొరకు గొడవ ఇదంతా. ఇక గిన్నె దగ్గరకు వద్దాం. ఒకటే గిన్నెతో తీసుకోవాలనే వాళ్ళు కొంతమంది, కప్పులకే ఓటు. ఇప్పుడు కప్పు గుర్తుకు ఓటేసిన వాళ్ళు కొంతమంది, గ్లాసు గుర్తుకు ఓటేసిన వాళ్ళు కొంతమంది విడిపోయారు. విచిత్రం ఏంటంటే, ఎప్పుడు తీసుకోవాలని అందరూ ఆలోచించారు, ఎలా తీసుకోవాలి అని అందరూ ఆలోచించారు. కానీ వేయవలసిన ఈ రెండింటికంటే ముందు ఒక ప్రశ్న ఉంది. దీనికోసం ఎవరు ఆలోచించలేదండి. ఇది ఇప్పుడు పెద్ద బాధకరమైన విషయం. ఇప్పుడు ఆ ప్రశ్నతోనే ఈరోజు నా పాఠాన్ని మొదలు పెడుతున్నాను. ప్రభువు బల్ల ఎప్పుడు తీసుకోవాలి నేను చెబుతాను, బైబిల్లో నుంచే. 2, ప్రభువు బల్లని ఎలా తీసుకోవాలి అది ఆలోచిద్దాం. కానీ ఈ రెండింటికంటే ముందు ఆలోచించవలసిన ఒక ప్రశ్న ఉంది. అసలు ప్రభువు బల్లను ఎందుకు తీసుకోవాలి? అది అసలు ప్రశ్న. ప్రభువు బల్లను ఎందుకు తీసుకోవాలో మీకు అర్థమైతే ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని చాలా సింపుల్గా అర్థమైపోతాయి. అసలైన విషయాన్ని మనం చేయకుండా, అసలైన విషయము మనం ఆలోచించకుండా ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు ఏం చేసింది చెప్పండి? గ్రుడ్డితనము కలుగజేసింది. అందుకే ప్రారంభ క్రైస్తవ్యం ఎడతెగక పాటించిన ఈ ప్రభు బల్ల గురించి అతి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మనం ఆలోచిద్దాం ఇక. ఈ ప్రభు బల్లను ఎవరు ప్రారంభించారు? ఎవరు చేయమని ఆజ్ఞించారు? అసలు ఏ సందర్భంలో చెప్పారు? ఇవన్నీ మనకు తెలియకపోతే బల్ల అర్థం కాదు, బల్లలోని పరమార్థము మనకు అర్థం కాదు. గనుక ఈ సందర్భం బైబిల్లో ఎక్కడుందో ఆ భాగంలోనికి మనందరం జాగ్రత్తగా వెళ్దాం. మత్తయి సువార్త, ప్రతి ఒక్కరు కూడా 26వ అధ్యాయము ప్లీజ్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనము చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము నుంచి చూద్దాం. చాలా అలర్ట్గా ఉండాలి ప్రతి ఒక్కరు, చాలా ఫాస్ట్గా ఉండాలి, జాగ్రత్తగా అన్ని చూద్దాం. వారు భోజనము చేయుచుండగా యేసుప్రభు వారు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. నెక్స్ట్, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ఫుట్నోట్లో క్రొత్త నిబంధన అని మీ కంటికి కనపడుతుంది. ఇది భాగం. యేసుప్రభు వారు మొట్టమొదట ఈ బల్లను పాటించమని తన శిష్యులకు అప్పగించాడు. ప్రపంచానికి అప్పగిస్తూ శిష్యుల ద్వారా అప్పగించాడని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 26వ వచనంలో మొదలైన ఈ ప్రభువు బల్ల, దీని పరమార్థం అర్థం కావాలంటే ముందుగా మనం ఆలోచించవలసింది, అసలు యేసుప్రభు వారు శిష్యులకు ఏ రోజున అప్పగించాడు? జాగ్రత్తగా వినాలి ప్లీజ్. ఏ సందర్భంలో అప్పగించాడు? ఏ పరిస్థితులలో అప్పగించాడు? ఇవన్నీ మనకు అర్థం కాకపోతే బల్ల అర్థం కాదు. గనుక 26వ వచనంలో ఉన్న సందర్భం మనకు అర్థం కావాలంటే ముందుగా మనం పైకి వెళ్ళిపోయి మరికొన్ని వచనాలు చూడాలి. 26వ వచనంలో మొదలైన ఈ ప్రభు బల్ల మనకు అర్థం కావాలంటే ముందుగా మనకు 17వ వచనంలో ఉన్న సందర్భం మనకు అర్థం కావాలి. అందరూ బైబిల్ చూడాలి ప్లీజ్. చూద్దాం 17వ వచనం, మత్తయి సువార్త 26:17వ వచనం. పులి అని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడిగిరి. రైట్, చెప్పండి. 26వ వచనములో వారు భోజనము చేయుచుండగా ఒక పాత్రను, ఒక గిన్నె, ఒక రొట్టెను ఎత్తుకొని వారికి అప్పగించినట్టుగా మనకు అర్థమైపోయింది. అయితే
ఈ రొట్టెనెత్తుకొని వారికి అప్పగించే సందర్భం ఏ సందర్భం అంటే 17వ వచనంలో పులియని రొట్టెల పండుగ. అది అర్థమైపోయింది. 17వ వచనం చదవండి ఇప్పుడు. ఏ పండుగ అది? పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు మరి మేము మీకు భోజనం ఎక్కడ సిద్ధపరచాలి, పస్కాను ఎక్కడ సిద్ధపరచాలని శిష్యులు అడిగినప్పుడు ప్రభు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మీరు ముందుగా క్యాచ్ చేయవలసింది, యేసు ప్రభు వారు ఒక రొట్టెనెత్తుకొని దానిని ఇది నా శరీరం అని వారికి అప్పగించిన పరిస్థితి సందర్భం ఏంటంటే ఒక పండుగ రోజులవి. ఏ పండుగ రోజులవి? పులియని రొట్టెల పండుగ రోజులవి. అంటే ఈ రొట్టెను వాళ్ళకి ఇవ్వడానికి యేసుప్రభు వారు ఏ పండుగను ఎత్తుకున్నాడు చెప్పండి? పులియని రొట్టెల పండుగను ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనకు అర్థమైపోయింది. నేను అడుగుతాను, యేసుప్రభు వారు సుమారు 3 నుంచి 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నాడు. యేసుప్రభు వారు 3 నుంచి 3.5 సంవత్సరాలు శిష్యులతో ఉన్నాడు. ఎన్నో సందర్భాలలో వాళ్ళు కలిసి ఉన్నారు. ఒకే చోట పడుకున్నారు, ఒకే దోణిలో తిరిగారు, ఏమండి, ఒకే అడవిలో ప్రయాణం చేశారు. వీళ్ళు కలిసి జీవించిన రోజులు ఎన్నో ఉన్నాయి. అన్ని రోజులలో ఏదో ఒక రోజు టైం తీసుకొని వాళ్ళకు రొట్టె ఇవ్వకుండా పులియని రొట్టెల పండుగనే ఎందుకు ప్రభువు చూస్ చేసుకున్నాడు? అది మనకు అర్థం కావాలి. ఆ పులియని రొట్టెల పండుగలను ఆయన సెలెక్ట్ చేసుకోవడంలో ఏదైనా కారణం ఉందా? ఇది తెలియాలంటే ముందుగా మనకు అర్థం కావాల్సింది, అసలు పులియని రొట్టెల పండుగ ఎక్కడుంది, దీన్ని ఎవరు చేయమన్నారు, ఎవరిని చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు, ఇది మనకు అర్థం కావాలి. జాగ్రత్తగా ఇప్పుడు చెబుతున్నాను విషయాన్ని. ప్రభు బల్లలోని పరమార్థం మనకు అర్థం కావాలంటే ముందుగా పులియని రొట్టెల పండుగలోని పరమార్థం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆ పండుగలోని ఆయన రొట్టెనెత్తాడు. జాగ్రత్త. ఆ పండుగను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? గనుక మీకు ప్రభు బల్ల అర్థం కావాలంటే ముందు ఏమర్థం కావాలో చెప్పండి. పులియని రొట్టెల పండుగ అంటే ఏంటో మీకు తెలియాలి. అసలు పులియని రొట్టెల పండుగను ఎవరు చేయమన్నారు, ఎవరిని చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు? ఈ పండుగలోని పరమార్థం మీకు అర్థం కాకపోతే బల్లలోని పరమార్థం అర్థమయ్యే అవకాశమే లేదు. మీరు చిన్నప్పటి నుంచి బల్ల గురించి ఎన్నో వాక్యాలు మీరు వినే ఉంటారు, వర్తమానాలు మీరు వినే ఉంటారు. ఎప్పుడైనా ఎవరైనా బల్ల గురించి చెప్పడానికి పులియని రొట్టెల పండుగను ఎత్తుకున్నారా చెప్పండి? ఎత్తరు. ఎందుకంటే బైబిల్ పరిశీలించకపోతే వాస్తవాలు అర్థం కావు. సందర్భం మీకు అర్థం కాకపోతే మీకు సత్యం ఎప్పుడు అర్థం కాదు. రైట్, బల్ల దగ్గరకు వద్దాం. ముందుగా ఎక్కడికి వెళ్ళిపోదాం? అందరం కలిసి పులియని రొట్టెల పండుగ దగ్గరికి వెళ్దాం. ఇది పాత నిబంధనలోని ఒక పండుగ. ఎవరు చేయమన్నారు? దేవుడు చేయమన్నాడు. ఎవరిని చేయమన్నాడు? ఇశ్రాయేలీలను చేయమన్నాడు. ఇంతవరకు మనకు అందరికి తెలిసిన సత్యమే. కాకపోతే ఎందుకు చేయమన్నాడు అనేది ఇప్పుడు అసలు విషయం. ఎందుకు చేయమన్నాడు? పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ లేదా పస్కా పండుగ, ఈ పండుగను ఇశ్రాయేలీలను దేవుడు ఎక్కడ చేయమన్నాడు? పాత నిబంధనలో ఎందుకు చేయమన్నాడు? ఇది మనం జాగ్రత్తగా బయటికి తీద్దాం. నిదానంగా బల్ల దగ్గరకు వచ్చేద్దాం. కనుక కొద్దిసేపు బల్లను పక్కన పెట్టేయండి, పండుగలోనికి వెళ్ళిపోదాం అందరం కలిసి. రైట్, నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని చూడాలి అందరూ. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సందర్భం అర్థం కావాలి కనుక మొదటి నుంచి నేను చదువుతున్నాను. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చాను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును దాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. ఒక మేకపిల్లని తీసుకోమంటున్నాడు. ఒక పండుగను చేయమని చెప్పబోతూ ఈ పండుగలో మీరు ఒక మేకపిల్లను కానీ గొర్రెపిల్లను కానీ తీసుకోవాలి. అది నిర్దోషమైనదిగా, అంటే ఏదో పాపం చేసే గొర్రెపిల్లలు కూడా ఉన్నాయని అనుకోకండి.
నిర్దోషమైంది అంటే దోషం చేసే, పాపం చేసే, అతిక్రమం చేసే గొర్రెపిల్లలు, మేకపిల్లలు ఉన్నాయనకూడదు. ఆ జంతువులకు నిర్దోషమైంది అంటే ఏ అనారోగ్యము లేని, ఏ బలహీనత లేని, ఏ జబ్బు లేనిది అని అర్థం అక్కడ నిర్దోషమైనది అంటే. చాలామంది నిర్దోషమైంది అనగానే డౌట్ రేజ్ చేస్తారు, అంటే జంతువులు కూడా పాపం చేస్తాయా? అలాంటప్పుడు నిర్దోషమైనది ఎందుకన్నాడంటే, దోషం అంటే వాటికి జబ్బు లేనిది, పర్ఫెక్ట్గా ఏమండి అన్నీ కరెక్ట్గా ఉన్నటువంటి ఒక నిర్దోషమైన కమాన్ ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఇంతకీ మేకపిల్లను గొర్రెపిల్లను ఎందుకు తీసుకోమంటున్నాడు? త్వరలో జరగబోతోంది బలి. ఈ పులియని రొట్టెల పండుగలలో ఒక పస్కా పశువు బలి కాబోతోంది. అది సందర్భం. రైట్ 7వ వచనం, ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి, అనగా బలిచ్చి, దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారమునకు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి, ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలు, అంటే పులియని రొట్టెలు, పొంగని రొట్టెలను తినవలెను. ఈ 8వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. ఒక పండుగ చేయమని చెబుతున్నాడు, త్వరలో చెబుతాడు అది మీకు నిత్యమైన కట్టడ, మీరు సంవత్సరం జరిగించవలసిందే అని చెప్పబోతున్నాడు. అయితే ఈ పండుగ చేయమన్న ఆయన చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళకిస్తున్నాడు. పండుగ చేసేటప్పుడు, పండుగ అంటే మనకు ఆనందం, పండుగ అంటే సంబరం కదా, పండుగ అంటే ఆడంబరం. పండుగ అనగానే మన ఇంట్లో మెయిన్గా సువాసనలు వెదజల్లుతాయి బయటికి. వంటకాలు, మా ఊరు చెప్పండి, మా వంట అంటారు. కానీ ఈ పండుగలో మీ ఊరే కాకపోతే మీ వంట కాదు అంటున్నాడు దేవుడు. అది నా వంట, నేను చెప్పినట్టుగా మీరు చేయాలి, నేను చెప్పినట్టుగా మీరు చేయాలి అనగానే, నేను పండుగ చేసుకుంటేనే ఇన్ని స్వీట్లు బాలాజీ మిఠాయి అంతా మా ఇంట్లోనే ఉంటుందిగా, దేవుడే పండుగ చేయమంటే ఎన్ని స్వీట్లు చెబుతాడంటే ఆయన షాకింగ్ న్యూస్ ఇచ్చాడు వీళ్ళకి. ఏంటి ఆ షాకింగ్ న్యూస్ చూడండి, 8వ వచనం, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. తర్వాత ఏముంది? చేదు కూరలతో దాన్ని తినవలెను, అది మీకు పండగ అంటున్నాడు. ఏంటి పండగ రోజున ఎవరైనా చేదు కూరలు చేసుకుంటారా చెప్పండి? పండగ అంటే తీపి, పండగ అంటే స్వీట్ మెమరీస్. నేనే ఇన్ని స్వీట్లు చేసుకుంటాను, దేవుడైతే ఇంకెన్ని స్వీట్లు చెబుతాడు ఐటమ్స్ అని వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అప్పుడు అన్నాడు, నో స్వీట్, ఓన్లీ చేదు. ప్రభా మీరు సరిగా చెప్పలేదేమో, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అంటే, నేను సరిగానే చెప్పి తిని, నువ్వే సరిగా వినాలి అంటే, నువ్వు చేదే అన్నావా ప్రభువా? 100% నేను చేదే అన్నాను. ఓకే ప్రభువా అని రాసుకున్నారు వీళ్ళు. అలా అర్థం చేసుకోండి కొద్దిసేపు, అప్పుడే మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. రైట్, చేదు కూరలతో దాన్ని తినవలెను. మీరు చదివేటప్పుడు ఎలా గమనించాలంటే చాలా విచిత్రంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది మీరు గమనించాలి. ఇప్పుడు నెక్స్ట్, దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. 10వ వచనం, దానిలో ఉడికి ఉడకనిదైనను, కండిషన్ ఇంకొకటి కొత్త కండిషన్ ఇది, దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. అంటే పొరపాటున మీరు తినేటప్పుడు ఉడకలేదా మిమ్మల్ని నేను పట్టుకుంటాను, దొరికిపోతారు మీరు అని అర్థం. ఇది పండగ చేసుకోమన్నట్టు ఉందా, పనిష్మెంట్ ఇచ్చినట్టుగా ఉందా చెప్పండి? ఇది పండగ అన్నట్టు లేదు. ఎందుకంటే ఉడికి ఉడకనిది అన్న కండిషన్ ఏదైతే ఉందో అది స్త్రీలకు చాలా కష్టం. ఎందుకంటే పర్టికులర్గా మాంసం వండేటప్పుడు కిచెన్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఉడికిందో లేదో ఒక ముక్క అట్లా వేసేస్తారు. ఎస్ సార్, నో, 100%. పొర్రపాటున నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉడకలేదు అనుకోండి, దొరికిపోతుంది అమ్మగారు. ప్రభు ఇమీడియట్గా మోషేని పిలుస్తాడు. మోషే, ఆ 4వ నంబర్ ఉన్న వార్డులో పలానా ఇంట్లో ఒక ఆవిడ తప్పు చేసింది. మోషే, తప్పేం చేసింది ప్రభు అంటే ఉడకని ముక్క మింగేసింది, దొరికింది, బయటికి లాగు. ఏమంటే ఈ కండిషన్ పురుషులకు పెద్ద ప్రాబ్లం లేదు, వీళ్ళు తినేవాళ్ళు, వండే వాళ్ళకే పెద్ద ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇది. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ కండిషన్ ఏముంది? నీళ్లతో వండకూడదు, అంటే నీటి చుక్కనే పడకూడదు, నీటి చుక్క పడకూడదు. నెక్స్ట్, ఉదయకాలము వరకు దానిలో దేదియు మిగిలించకూడదు. ఇదెక్కడిది? రాత్రి నువ్వు ఫినిష్ చేసేయాలి.
ఎందుకంటే చాలామందికి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో ఉండే మజా ఏంటంటే రాత్రంతా వండుకొని కొంచెం తిని మార్నింగ్కి పెట్టుకుంటారు. ఎందుకమ్మా మార్నింగ్ పెట్టుకుంటే రాత్రంతా నానితే మసాలా సూపర్గా ఉంటుందన్న అంటారు అనమాట. సీరియస్గా ఏంటి నానితే దేవుడికి మన టేస్ట్లు తెలుసు కనుక ఒరే మీరు మార్నింగ్ వరకు మీరు ప్లాన్ వేయకూడదు అని చెప్పాడు. అయినా వినరుగా, దేవుని మాట మనిషి ఎప్పుడు వినడు. మార్నింగ్ వరకు రెడీ అయిపోతాడు. అప్పుడేమన్నాడు, ఒకవేళ మిగిలితే ఏం చేయాలి ప్రభు, మేము తినలేకపోయాం ఏమంటావు అంటే ఏమంటున్నాడో చూడండి. ఉదయకాలం వరకు దానిలో మిగిలితే అని అడిగాడు మనిషి. ఆయన అన్నాడు, ఆ అగ్నితో కాల్చేయాలి. కాల్చేసేయండి ప్రభు. కాల్చేయాలి ప్రభు. కాల్చేయండి. మటన్ ప్రభు 400 రూపాయలు కిలో ఇప్పుడు, అయినా కాల్చేయండి. సరే ప్రభు, నిన్నెందుకు ఇబ్బంది పెట్టాలి, ఏమాత్రం తేడా వచ్చినా మమ్మల్ని పట్టేసుకుంటావు. ఇంకా అయిపోలేదు బిడ్డ, ఇంకేముంది ప్రభు, ఎలా వండాలో చెప్పాను, ఇప్పుడు ఎలా తినాలో చెబుతాను. తినడం కూడా నీ ఇష్టమేనా ప్రభు? ఇది పండగ ప్రభు. పండగే. ఇప్పుడు తినడం ఎలానో చెప్పాడు చూడండి పక్కన 11వ వచనం. మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, అంటే ఇంతవరకు ఏ విధం చెప్పాడు? వండవలసిన విధం ఏమనగా చెప్పాడు. ఇప్పుడు తినవలసిన విధం ఏమనగా అంటే చక్కగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఇంటిల్లాదులు కుటుంబం అంతా, తండ్రి ఉండాలి, తల్లి ఉండాలి, పిల్లలందరూ కలిసి మాట్లాడుకుంటూ తినాలని చెబుతాడేమో అని వీళ్ళు లేట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, మీ నడుము కట్టుకొని, అది పెద్ద ప్రాబ్లం ఏంటి, నడుము కట్టుకుంటాం రైట్. మీ చెప్పులు తొడుక్కొని, చెప్పులా ప్రవ్వా, చెప్పులు తొడుక్కోవాలి రైట్. ఇంకేంటి, మీ కర్రలు చేత పట్టుకొని అనేసరికి ఇలా ఏది వెలగలేదు. ప్రభా నువ్వు ప్లేట్లు అన్నావా కర్రలు అన్నావు? ప్రభా నేను కర్రలే అన్నాను. ప్రభా యు మీన్ కర్ర అంటే ఎస్ కర్రే. తినేటప్పుడు కర్ర ఎందుకు ప్రభా? షడా పట్టుకోమన్నాను, పట్టుకో. ఏమంటే కట్టేసి తినిపిస్తున్నట్టు లేదు ఇది. తర్వాత ఏముందో చూద్దాం. తర్వాత ఏముందో, కర్రలు చేత పట్టుకొని, తర్వాత త్వరపడుచు దాన్ని తినాలి. అంటే ఇంకా నువ్వు ఏ ముచ్చట్లు పెట్టకూడదు ఇక్కడ. అంటే తినేటప్పుడు మనకుండే పెద్ద ఎంజాయ్మెంట్ ఏంటంటే ఇంకా కూర్చొని ముక్కకు ఒక ముచ్చట, ముద్దకు ముచ్చట. ఏమంటే తినేటప్పుడు కొంతమందిని చూసారా, లాగుతుంటారు, మాట్లాడుతుంటారు, లాగుతుంటారు. తెలుసు కనుక దేవునికి త్వరపడుచు తినవాలేను అని పక్కన ఏమన్నాడు చూడండి, అది యెహోవాకు పస్కా బలి, మరొక మాటలో పండుగ. ఇప్పుడు జాగ్రత్తగా మళ్ళీ చెప్పండి, పండుగలాగా ఉందా పనిష్మెంట్ లాగా ఉందా? ఏమండి, నడుము కట్టుకోమన్నాడు, చెప్పులు వేసుకోమన్నాడు, కర్రలు పట్టుకొని తినమన్నాడు. కర్రలు పట్టుకొని తినాలి. కర్రలు పట్టుకుంటే ఒకసారి ముక్క ఎగిరిపోతుంది, ప్లేట్ పట్టుకోవాలి, ఎంత ఉంటాయంటే నాకు సంబంధం లేదు, దట్స్ నాట్ మై బిజినెస్. ఇన్ని స్కిల్లులు ఉన్నవాడివి ఎగరకుండా నువ్వే మేనేజ్ చేయి. మొత్తానికైతే నేను చెప్పినట్టే తినాలి. ఇప్పుడు అసలు విషయం చెబుతాను, ప్రపంచానికి తెలియంది. ఎవరి మాటలకు అర్థాలు వేరు అని నువ్వు పాడకూడదు. ఇప్పుడు అసలు విషయం చెప్తాను, దేవుని మాటలకు చెప్పండి అర్థాలే వేరు. ఇది చెప్పాడంటే దేవుడి కదా టైంపాస్ చేయడానికి చెప్పాడు అనుకోకూడదు. ఆయన చెప్పిన ప్రతి మాట వెనుకల ఏదో కారణం ఉంటుంది. ఆయన స్కెచ్ ఎక్కడికి వేసాడో నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇంత విచిత్రంగా ఎందుకు వండమన్నాడు, ఇంత విచిత్రంగా ఎందుకు తినమన్నాడు, ఇవన్నీ నేను ఆయన భవిష్యత్తు ప్రణాళికను మీరు వింటే ఆయన బుద్ధి జ్ఞానములు ఎంత అమోఘములని మీరు సెల్యూట్ చేయక తప్పదు, ఆయనకి సెల్యూట్ చేయక తప్పదు రైట్. ఇప్పుడు చూపిస్తాను ఎందుకు ఇలా చేయమన్నాడు. వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లా, ఎందుకు ఇలా వండమన్నాడు, ఇలా చేయమన్నాడని. అసలు విషయం చెబుతాను. వీళ్ళు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే రోజులవి. సందర్భం చెబుతున్నాను. సందర్భం, ఐగుప్తు నుంచి కనానుకు ఇంతకు ఎవరు వీళ్ళకి విడుదల కలగజేస్తున్నారు చెప్పండి? మోషేనా, దేవుడా? దేవుడు. అది మర్చిపోకూడదు మీరు ఎప్పుడు కూడా. ఐగుప్తు రాజు తన సైన్యముతో ఇశ్రాయేలును కట్టేసి బంధిస్తే వాళ్లకు 3 చెరువులు నీళ్లు తాపించి మరి బయటికి తీసుకొని వస్తున్నాడని మర్చిపోకండి. ఇశ్రాయేలీల్ని ఎన్ని అద్భుతాలు చేయించాడు. అన్ని అద్భుతాల మధ్య తన మహాశక్తితో ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి నడిపించే కాలం అది. ఒకప్పుడు దాసులుగా బ్రతుకుతున్న వీరు స్వతంత్రులుగా మారి బయటికి వస్తున్న పరిస్థితులు అవి.
అలా ఏదో ఒక రోజు వీళ్ళు కనానికి వెళ్ళిపోతారు, ప్రామిస్డ్ ల్యాండ్కి వెళ్ళిపోతారు, వాగ్దాన దేశానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పనా? ఒక 50-100 సంవత్సరాలకే దేవుడు ఇశ్రాయేలుకు చేసిన మేలులు ఎవ్వరికి జ్ఞాపకము లేకుండానే మరిచిపోయే ప్రమాదం భవిష్యత్తులో పొంచుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనిషి చేసిన మేలు త్వరగా మరిచిపోయే ప్రొఫైల్ కలిగిన వాడు. దేవుడు ఇన్ని మేలులు చేస్తే అవి త్వరగా మరిచిపోయే పరిస్థితి మనిషిది. పొందిన మేలే మరిచిపోయే మనిషి రేపొద్దున వాగ్దాన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు దేవుని గురించి చెప్పే అన్ని పరిస్థితులు ఉంటాయా? మీరు చెప్పండి. తల్లిదండ్రులు వీళ్ళని కూర్చోబెట్టి, నాయనా మీరు పాటలు రాయకండి, ఈ ఊరు మనది, ఈ దేశం మనది, నీరు మనది, గాలి మనది అని మీరు పాటలు రాయకండి, అసలు ఇది మనది కాదు. ఒకప్పుడు మనం దాసులుగా ఐగుప్తులో ఉంటిమి, ఐగుప్తులో దాసులుగా ఉన్న మనలను దేవుడు స్వతంత్రులుగా చేసి మనల్ని తీసుకొని వచ్చి తన బాహుబలము చేత, మహాశక్తి చేత, తన సర్వశక్తితో ఆయన మనల్ని తీసుకొని వచ్చి ఈరోజు ఈ దేశంలో మనకు బహుమానంగా మనకిస్తే ఈ గడ్డ మీద ఆయనకు బిడ్డలుగా బతుకుతున్నాం బిడ్డ అని ఏ బిడ్డకైనా తల్లిదండ్రులు చెబుతారా చెప్పండి? భవిష్యత్తులో చెప్పరు. దేవుడు చేసిన మేలును పిల్లలకు చెప్పే పరిస్థితి భవిష్యత్తులో ఉండదని దేవునికి ముందే తెలుసు. నా గురించి చెప్పండి అయ్యా అంటే ఎవరు చెబుతారు? ఎవరు చెప్పరు. అందుకు దేవుడు చాలా తెలివిగా ఏం చేశారంటే, మీరు ఎలాగూ చెప్పరు కనుక మీ పిల్లలే వచ్చి మిమ్మల్ని ఏదో ఒక ప్రశ్న అడగాలి, ఆ ప్రశ్న అడిగితే అప్పుడు మీరు నా గురించి చెప్పాలి, అలాంటి సిచ్యువేషన్ నేనే క్రియేట్ చేస్తాను మీ ఇంటిలో అని ప్లాన్ చేశాడు. చేసి మీరు ప్రతి ఏటా ఒక పండగ చేయండి, నా గురించి చెప్పండి అంటే వాళ్ళు బరువు. కానీ మనిషికి పండగ చేసుకోమంటే ఎవడని చేసుకుంటాడు. కనుక పండుగ చేయండి అనేసరికి రెడీ పండుగ చేసేస్తా. ఏం లేదు, మాంసం తినండి. పండుగలో మాంసం అంటున్నావు ప్రభా, ఓకే రెడీ, రైట్. కాకపోతే నేను చెప్పినట్టుగా టేస్ట్ ఏదైనా పర్లేదు ప్రభా, మటన్ ఉంటే చాలు, రైట్, నో ప్రాబ్లం. అందుకే చూడండి, ఖచ్చితంగా మటనే పెట్టాడు అక్కడ. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పండుగ చేయండి, మీ పనిలో మీరు ఉండండి. అలా మీ పనిలో మీరు ఉండగా దేవుని మనసులో ఏముందో చెబుతున్నాను. ఇప్పుడు దేవుని మనసులో తల్లిదండ్రులు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారో ఇవన్నీ ఎవరు గమనిస్తుంటారో చెప్పండి? ప్రతి ఇంటిలో పిల్లలు గమనిస్తుంటారు. పిల్లల కండ్లు ఎప్పుడు తల్లిదండ్రుల మీద ఉంటాయి. పిల్లల సైకాలజీ ఏంటో చెప్పనా? పిల్లల మనస్తత్వం ఏంటో చెప్పనా? తల్లిదండ్రులు చెప్పింది పిల్లలు ఎప్పుడు చేయరు, తల్లిదండ్రులు చేసేది మీరు చెప్పకుండా చేస్తారు. అది పిల్లలకు ఉండే స్పెషాలిటీ. ఒరే నువ్వు సిగరెట్ తాగకురా అని తండ్రి చెబితే ఆడికి అంత ఎక్కదు. ప్రతిరోజు ఇంటికి వచ్చి సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, మీరు చెప్పకుండా ఆడ తాగుతాడు భవిష్యత్తులో. అదే చెప్తున్నాను నేను. తాగుడు మంచిది కాదురా అని పిల్లలకి చెప్పండి, మద్యపానం మంచిది కాదు ప్రభుత్వం కూడా చెప్పింది అని మీరు అనండి, ఆడికి అది ఎక్కదు. ప్రతిరోజు మీరే కుటుంబ పెద్దగా ఇంటిగా మీరు తాగి వస్తున్నారు అనుకోండి, మీరు వద్దన్న ఆడ తాగుతాడు పెద్దగా అయిన తర్వాత. మీరు రాసుకోవచ్చు భవిష్యత్, మా డాడీనే అంటాడు. ఇంకేముంది? గనక తల్లిదండ్రుల మీద పిల్లలకు ఎప్పుడు కన్ను ఉంటుందని మర్చిపోకండి. అది తెలిసిన దేవుడు ఇలా ఏం చెప్పాడంటే, పండుగ చేసుకోండి, నేను చెప్పినట్టుగా చేయండి అని చెప్పి మాంసం చేయండి, కాకపోతే చేదు ఎక్కువ ఉండాలి. జనరల్గా మిగిలిన రోజుల్లో ఎవరైనా మాంసం చేసుకుంటే చేదుకుంటుందా, చక్కని రుచి ఉంటుందా చెప్పండి? చక్కని రుచి ఉంటుంది. అలా ఈ పండుగ ఒకటి చేస్తూ ఆ పండుగలో చేదు కూరలతో వీళ్ళు తినడం చూస్తుంటే, దట్టు పొంగని రొట్టెలతో దీన్ని తినాలి. నెక్స్ట్ ఏంటి కండిషన్? రాత్రి మిగిల్చింది ఉదయంలో తినకూడదు. ఇవన్నీ పిల్లలు చూస్తూ వాళ్ళలో ఏం కలుగుతాయో చెప్పండి? ఖచ్చితంగా మొట్టమొదట కదిలేది తినాలని కాదు, ఎందుకైతే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు మా మమ్మీ డాడీ అని ఆలోచిస్తారు మొదట. దట్టు ప్రతిరోజు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తినే మనము సీరియల్ చూసుకుంటూ కదా, ఈరోజు ఏమంటారు, త్వరగా తిను అంటుంటే ఇటు డౌట్ వస్తుంది. ఏ రోజు పెట్టని తొందర ఈరోజు ఎందుకు పెడుతున్నావు మమ్మీ అని అడుగుతాడు ఇటు. ఏ రోజు వండనట్టు ఈరోజు ఎందుకు వండారు? ప్రతిరోజు మీరు చేస్తే పొంగుతాయి. అలా ఆ పొంగుడు లేదే ఇక్కడ.
అసలు టేస్టే లేదు, నీకు ఏమొచ్చింది మమ్మీ ఇంత భయంకరంగా చేసావు వంట అని ఇది అడగాలి. మీకు అర్థమవుతుందో లేదో? రేపొద్దున పిల్లలు వచ్చి ఇది ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని అడగాలి. అలా అడగాలంటే అన్ని పండుగలలా అది ఉండకూడదు, అన్ని వంటల్లాగా అది ఉండకూడదు, అన్ని డిన్నర్లలాగా అది ఉండకూడదు, విచిత్రంగా ఉండాలి. అప్పుడు వాడొచ్చి మిమ్మల్ని అడుగుతాడు. వాడొచ్చి నిన్ను అడిగితే అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నాయన ఒకప్పుడు మేము ఐగుప్తులో దాసులుగా ఉంటే దేవుడు తన బాహుబలం చేత బయటికి తీసుకొని వచ్చి ఈరోజు మనకి ఈ దేశాన్ని ఇచ్చాడు, అందుకే ఇక్కడ మనం స్వతంత్రంగా బ్రతుకుతున్నామని మీరు చెప్పాలి. అంటే అల్టిమేట్గా రాబో తరాల వారికి నేనేంటో మీరు చెప్పాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీరు నేను మీకు చేసిన దానిని మీరు మీ పిల్లలకు చెప్పాలి. అది అక్కడ కండిషన్. మీ పిల్లలకు మీరు నా గురించి చెప్పమంటే మీకు అంత టైం ఉండదు కనుక, అంత మనసు ఉండదు కనుక మీరు చెప్పకున్నా వాడైనా మిమ్మల్ని వచ్చి అడిగే పరిస్థితి నేను కల్పిస్తాను. వాడు అడిగినప్పుడైనా చెప్పండి. అర్థమవుతుందా సిచ్యువేషన్? వినడానికి కథ సూపర్గా ఉంది అని మీరు అనుకుంటున్నారుగా. కథ కాదు ఇది, యథార్థ గాథ. నా మాటల్లో చెప్పాను. ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళిపోదాం. రండి మళ్ళీ నిర్గమకాండము 12వ అధ్యాయంలోనే కంటిన్యూగా మీరు చదువుకుంటూ తర్వాత రండి. మనం 12 వరకు చదువుకున్నాం, మీరు తర్వాత 13 నుంచి చదువుకుంటారండి. మనకు అవసరాన్ని బట్టి 25 నుంచి చదువుకుందాం. 12వ అధ్యాయం 25. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరించవలెను అని చెప్పాడు. మీరు ప్రవేశించిన తర్వాత దీన్ని చేయండి. ఇప్పుడు అంటున్నాడు చూడండి 26వ వచనం. మరియు మీ కుమారులు, వచ్చాడు పాయింట్కి వచ్చాడు, అసలు పాయింట్కి వచ్చాడు. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు, అండర్లైన్ చేయండి దాన్ని. మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని వాళ్ళు అడిగితే అప్పుడన్నా మీరు నోరులు ఓపెన్ చేయండి అంటున్నాడు. అంటే వీళ్ళు పండగ ఏమో చేస్తారు భవిష్యత్తులో, మీరు నా గురించి మీరు చెప్పకుండానే ఇవన్నీ చేస్తారని తెలుసు. అప్పుడు పిల్లలు వచ్చి మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి? 27వ వచనం. మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తీయులను హతము చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పవలెను అంటున్నాడు. చూసారు ఏం చెప్పమంటున్నాడు? రొట్టెలు ఎందుకు చేయమన్నాడు? రొట్టెలు ఎందుకు ఇలా చేస్తున్నారు, మాంసం ఎందుకు ఇలా చేస్తున్నారంటే దేవుడు చెప్పాడని చెప్పకుండా అసలు విషయం చెప్పాలి. ఐగుప్తులో ఒకప్పుడు సంహారక దూతను దేవుడు పంపించి ఐగుప్తీయులందరినీ హతము చేస్తున్నప్పుడు మనల్ని వదిలిపెట్టి విడిచిపెట్టి తర్వాత మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు అని నేను మీకు చేసిన గొప్ప మేలును మీరు మర్చిపోకుండా మీ పిల్లలకు చెప్పాలి. పులి అని రొట్టెలలోని పరమార్థం. ఆ ఒక్క మాటతోనే కాకుండా మళ్ళీ 13వ అధ్యాయానికి కూడా వెళ్దాం. 13వ అధ్యాయంలో కూడా ఇది కంటిన్యూ అవుతుంటుంది. 13వ అధ్యాయంలో కూడా చూడండి. 13వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ముందుగా 6వ వచనం. 7 దినములు నీవు పులి అని రొట్టెలను తినవలెను, 7వ దినమున యెహోవా పండుగ ఆచరించవలెను. 7 దినాల పాటు ఈ పండుగ చేయాలి అని చెబుతూ 8వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. 8వ వచనం అందరూ చూడండి. మరియు ఆ దినమున నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పాలి. 12వ అధ్యాయంలో అదే చెప్పాడు, 13వ అధ్యాయంలో అదే చెబుతున్నాడు చూడండి. నీ కుమారునికి నువ్వేమని చెప్పాలి? నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము. ఇంతకు ఐగుప్తులో ఏం చేశాడు? దాసులుగా ఉన్న వారికి అద్భుతాలు చేసి మహాశక్తితో విడిపించాడని మర్చిపోకండి. దాసులుగా ఉన్న మమ్ములను స్వతంత్రులుగా చేశాడు దేవుడు అని మీ పిల్లలకు మీరు చెప్పాలి. నేను మీకు చేసిన దానిని మీరు మీ పిల్లలకు చెప్పాలి. అంటే మీ పిల్లల మనసులో నేనుండాలి. ఆ పిల్లల మనసులో నేను ఉండాలంటే అది నింపవలసిన బాధ్యత మీది. నా గురించి మీరు చెప్పాలి. మీరు చెప్పరు కనుక వాళ్ళు అడిగే విధంగా నేను పరిస్థితి కల్పిస్తాను, అప్పుడైనా మీరు చెప్పాలి. కిందికి వెళ్దాం. 14వ వచనం.
14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు, అంటే అడుగుతాడు కంపల్సరీగా. అడిగి పిల్లలకు ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. మీరు చూసారో లేదో, నేను చాలా సందర్భాల్లో చూశాను. డాడీ ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ఉన్న కుర్రోడిని, 4, 5, 6 సంవత్సరాల కుర్రోడిని, బిడ్డను మార్కెట్కి తీసుకొని వెళ్తాడు ఒకరోజు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మతో ఏం చెప్తాడో తెలుసా? నీ కొడుకుని నేను ఎప్పుడు మార్కెట్కి తీసుకొని వెళ్ళను, నన్ను ఒక్క నిమిషం ఫోన్ అన్న మాట్లాడించాడు మా ఆఫీసర్తో. ఇది ఏంటంటాడు, అది ఏంటంటాడు, అది ఏంటంటాడు, ఇది ఏంటాడు. ఆడి ప్రశ్నలకు జవాబులు చెప్పే ఓపిక తీరిక నాకు లేదు. ఆ డౌట్లన్నీ నువ్వు క్లారిఫై చేసి తర్వాత అండి పంపు అంటాడు డాడీ. మీరు చూసారా లేదా? పిల్లలు అడుగుతుంటారుగా, ఎన్నో అడుగుతారు. అది పిల్లలకు ఉండే మనస్తత్వము కనుక దేవుడు ముందే పసిగట్టి వాడు మిమ్మల్ని అడుగునప్పుడు, చదవండి 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, చెబుతున్నాడు, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా, యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును అని మీ పిల్లలకు మీరు నేను చేసిన దానిని మీరు చెప్పాలి. చెప్పండి. వీళ్ళు రొట్టెలు తినడంలో దేవునికి ఆనందం ఉందా? ఆ సందర్భాన్ని పురస్కరించుకొనైనా నా గురించి మీరు పిల్లలకు చెప్పాలి, అందులో నా ఆనందం ఉందంటున్నాడా? చెప్పండి. దేవుని ఆనందం ఎందులో ఉందో చెప్పండి. ఇవన్నీ చూసిన తర్వాత మీరు, వీళ్ళు రొట్టెలు తినడంలో, చేదుకూరలతో తినడంలో, నడుములు కట్టుకొని చెప్పులు తొడుగుకొని త్వరపడుచి తినడంలో దేవుడు ఏమైనా ఆనందిస్తుంటాడా? పైన వీళ్ళు చేసుకోవడం కాదు దేవునికి ముఖ్యం, వీళ్ళు తినడం కాదు దేవునికి ముఖ్యం. కనీసం ఆ సందర్భాన్నైనా మీరు ఉపయోగించుకొని నా గురించి నేను మీకు ఇస్తున్న బహుమానాలైన పిల్లలకు మీరు చెప్పాలి. అది పులియని రొట్టెల పండుగలోని, చెప్పండి, పరమార్థం. రొట్టెల పండుగ ఎందుకు చేయమన్నాడు పాత నిబంధనలో? ఆయన చేసినది వారు జ్ఞాపకము చేసుకుని, జాగ్రత్త వినండి, పులియని రొట్టెల పండుగ ఎందుకు చేయమన్నాడు పాత నిబంధనలో? ఆయన వారికి చేసిన దానిని జ్ఞాపకము చేసుకొని వారి పిల్లలకు వాళ్ళు ప్రచురించాలి. ఒక మాటలో చెప్పాను మొత్తం. అదే మీకు అర్థమైందా? ఇంకేమైనా అర్థమైందో చెప్పండి. అదే మీకు అర్థం కావాలి. అందరూ అడుగుతున్నాను ఇప్పుడు, పాత నిబంధనలో రొట్టెల పండుగ ఎందుకు చేసుకోమన్నాడు చెప్పండి? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఎస్ ఆర్ నో? నేను మీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడి అని చెప్పకనే చెప్పాడు పాత నిబంధనలో, పులియని రొట్టెల పండుగ విషయంలో. ఇప్పుడు ఈ పండుగ ఎప్పటి వరకు వచ్చినట్టుగా మనకు అర్థమైపోయింది? యేసుప్రభు ఉన్నంత వరకు పులియని రొట్టెల పండుగ ఉందా లేదా? ఉంది అనుటకి ఇంతకుముందు మీకు మత్తయి సువార్తలో చూపించాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 17వ వచనంలో ఏ పండుగ రోజున సందర్భం అది? పులియని రొట్టెల పండుగ. అంటే పండుగేమో మోషే గారి కాలం నుంచి యేసుప్రభు వారి కాలం వరకు వచ్చేసింది జాగ్రత్తగా. కానీ పండుగలో ఉన్న పరమార్థం ఏంటి? పండుగ చేసుకునే వీరు ప్రభువు చేసిన మేలును గురించి ప్రచురించాలి. అది మర్చిపోతారేమోననే కదా ఇది ఇచ్చింది. అది మర్చిపోకుండా ఉండడానికే కదా ఆయన ఇచ్చింది ఇది. అంటే ఒక రకం చెప్పాలంటే పులియని రొట్టెల పండుగ అంటే ఒక మెమోరియల్ యాక్టివిటీ. చెప్పండి, పులియని రొట్టెల పండుగ అంటే ఏంటి? ఒక మెమోరియల్ యాక్టివిటీ. అది చేసైనా మీరు నా గురించి చెప్పాలి. అది చేస్తున్నప్పుడైనా నీ పైన ఉన్న బాధ్యత నీకు గుర్తుకు రావాలి. ఆగస్టు 15 వచ్చిందనుకోండి, జెండా ఎగరేస్తారు. జెండా ఎగరేసిన తర్వాత ఉపన్యాసాలు ఇచ్చే వాళ్ళందరూ ఎవరి గురించి మాట్లాడతారు చెప్పండి? ఈ స్వతంత్రం రావడానికి ఎవరెవరైతే కష్టపడ్డారో త్యాగశీలులో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటారు ఆ రోజు కదా. అందుకే సంవత్సరంలో మనకు ఎప్పుడు వీళ్ళందరూ గుర్తుకు రాకపోయినా ఆగస్టు 15న భారతీయులందరూ వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు. కారణం ఆ జెండా మనకి ఈ అజెండాను పరిచయం చేస్తుంది, జ్ఞాపకం చేస్తుంది కనుక. అలాగే పాత నిబంధనలో దేవుడు చాలా జ్ఞానయుక్తంగా ఇచ్చినది ఇది. ఈ పండుగ యేసుప్రభు వారి వరకు వచ్చింది జాగ్రత్తగా. కానీ ఇప్పుడు అసలు పాయింట్ చెబుతాను. మోషే గారి తర్వాత ఇశ్రాయేలుకు నాయకుడు ఎవరు చెప్పండి? యెహోషువ గారు. మోషే గారి తర్వాత యెహోషువ గారు చనిపోతారు.
ఆ తరం చనిపోతుంది, కొత్త తరం వస్తుంది. కొత్త తరం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలాగుందో ఒకసారి మీరు కళ్ళతో చూడండి. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు ఒక్కసారి చూడాలి. 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి అంటే చనిపోయారు. నెక్స్ట్, వారి తర్వాత జాగ్రత్తగా చూడాలి దీన్ని మీరు, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసినదైనను చేసిన కార్యమునైనను ఎరుగని తరము ఒకటి పుట్టేసింది. ఏ గ్రంథం అది? న్యాయాధిపతుల గ్రంథం. అంటే యెహోషువ గారు అయిపోయిన తర్వాత వచ్చిన గ్రంథం అది. కొత్తగా వచ్చిన వాళ్ళండి వాగ్దాన దేశంలోనికి, అప్పుడే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కొత్త తరం ఒకటి పుట్టింది. ఇంతకు ఆ తరానికి ఉండే క్యారెక్టరిస్టిక్ ఏంటో చూడండి. ఆ తరానికి ఉండేది, వారు యెహోవానైనను, తర్వాత ఆయన వారికి చేసిన కార్యమునైనను ఎరుగని తరము పుట్టిందంటే మీకు ఏమర్థమైపోయిందో చెప్పండి. ఈ ముందటి తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లలకు దేవుని గురించి చెప్పకుండానే చచ్చిపోయారు. చెప్పకుండానే చచ్చిపోయారు. కొత్త తరం పుట్టింది. పండుగ అయితే ఎక్కడి వరకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు పండుగ ఎక్కడి వరకు వచ్చింది? యేసు ప్రభు వరకు వచ్చింది. కానీ దేవుని గురించి చెప్పవలసింది మాత్రం మోషే గారు, యెహోషువ గారు వెళ్ళిపోయిన కొద్ది కాలానికి ఆగిపోయింది. అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ పండుగను? ఆయన గురించి చెప్పాలనే కదా ఇది ఇచ్చింది. చెప్పవలసింది చెప్పకుండా, చేయవలసింది చేయకుండా, ముఖ్యమైనది చేయకుండా, ఆ ముఖ్యమైన దానికి ఏదైతే కారణమో, ఏదైతే రీజన్ ఉందో, ఆ రొట్టెలు మాత్రం వచ్చాయండి. చివరి వరకు రొట్టెలు వచ్చాయి, పండుగ వచ్చింది, మాంసం వచ్చింది, ముక్కలు వచ్చాయి, ప్రభు వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందో లేదో? ప్రభువుకు చోటు లేదు, రొట్టెలు మాత్రం వచ్చాయి. ఈరోజు కూడా అదే జరుగుతుంటుంది తెలుసా మీకు? పేరేమో దేవునిది, కానీ దేవునికి ప్లేస్ ఉండదు. చాలా సందర్భాల్లో మనం చాలా వాక్యాలు విన్నాం. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.